రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా మణికంఠ కాలనీలో పెళ్లింట విషాదం చోటు చేసుకుంది. ఉదయం పెళ్లి ఘనంగా జరిపించారు. అదే రోజు రాత్రిన నవవధువు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. పెళ్లి వేడుకల్లో కలకలలాడిన ఆ ఇంటిలో ఒక్కసారిగా శోకం అలుముకుంది. బాగేపల్లి గ్రామానికి చెందిన నరేంద్రతో సోమవారం వివాహం జరిపించారు. అదే రోజు రాత్రి మొదటి రాత్రి వేడుక నిర్వహిస్తున్నట్లు సందర్భంలో గదిలో వెళ్లి వివాహిత నవవధువు హర్షిత ఆత్మహత్యకు పాల్పడింది. కాళ్ల పారాని కూడా ఆరకముందే ఆత్మహత్య చేసుకోవడంతో ఆ తల్లిదండ్రులు శోక సముద్రంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, ఇటు మనం చూసుకున్నట్లయితే శ్రీ సత్యసాయి జిల్లాలోని సోమనపల్లి మండలం ఇప్పుడు ఒక్కసారిగా విషాద ఛాయలు అనుకుంది. అయితే ఓ ఇంట్లో పెళ్లి జరిగిన రోజే ఆ సంతోషాలు ఆనందాలు చాలా ఉల్లాసంగా ఉన్న సమయాన్ని అదే రోజు ఆ ఇంటి కోడలు ఉరి వేసుకున్న సందర్భంగా మొత్తం అంతా బాధాకరమైన ఛాయలు అయితే అలుముకున్న పరిస్థితి అయితే ఉంది గిట్టు. అయితే ఇదంతా జరిగింది సోమనపల్లి గ్రామంలోనే మణికంఠ కాలనీలోనే. సోమవారం నాడు బాగేపల్లి గ్రామానికి చెందిన నరేంద్ర అనే యువకుడితో 22 ఏళ్ల హర్షిత అనే యువతిని పెళ్లి చేసినారు. అయితే సాయంత్రం వరకు పెళ్లి వేడుకలు, బంధువుల సందడి, సంగీతం, హంగామా అన్ని సజావుగా జరిగినాయి. అయితే చూసుకున్నట్లయితే కానీ అదే రాత్రి ఒక ఊహించని మలుపు అయితే తీసుకుంది. రాత్రి ఆ రోజు మొదటి రాత్రి కావడంతో ఆ వేడుకల ఏర్పాట్లో మొత్తం కుటుంబ సభ్యులంతా ఆ ఏర్పాట్లు చేసే కార్యక్రమంలో ఉన్నారు. నవవధువు హర్షిత తన గదిలోకి వెళ్లి కొద్ది నిమిషాల్లోనే ఊహించిన విధంగా బయటికి రాకపోవడంతో ఊహించిన విధంగా కుటుంబ సభ్యులైతే ఆందోళనతో పోయి డోర్ అయితే కొట్టడం జరిగింది. గదిలోకి వెళ్లి చూసేసరికి వారు ఒక్కసారిగా షాక్ అయితే గురి అయిన పరిస్థితి ఉంది. అయితే హర్షిత ఊరి వేసుకునే బలవనానికి పాల్పడింది. పెళ్లి మంగళహారాలతో వేసిన చేతులే కొద్ది గంటల్లోనే చితికి నిప్పండించాల్సిన దుస్థితి అయితే ఆ పెళ్లి కొడుకు అయితే పట్టిన పరిస్థితి అయితే ఉంది. ఈ సంఘటన గురించి తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధువులు పూర్తిగా శోకసంద్రంలో మునిగిపోయిన పరిస్థితి ఉంది. ఎవరు నమ్మలేని పరిస్థితుల్లో అయితే అక్కడ నెలకొన్న పరిస్థితి ఉంది. కొన్ని గంటల క్రితమే నవవధువుగా నిలిచిన హర్షిత ఒక్కసారిగా ఇలాంటి నిర్ణయం తీసుకునేవడం మొత్తం అంతా సోమనపల్లిలో మొత్తం శోకసంద్రం అయితే ఉందనే పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు అయితే విచారణ చేపట్టిన పరిస్థితి ఉంది. ఇష్టం లేని పెళ్లి కారణమా, లేదంటే వ్యక్తిగత కారణమా, కుటుంబ సభ్యులు ఏమన్నా సమస్యలు ఏమన్నా ఉన్నాయా అనే కోణంలో అయితే పోలీసులు అయితే చేపట్టిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్.